అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు గారు మరియు మంత్రులు చాలా మార్పులు చేర్పులు అయితే చేశారన్నమాట. మరి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు, అదేవిధంగా ఫ్రీ బస్ పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, మరి కొన్ని కొత్త పాలసీలు తీసుకొచ్చారనమాట. అవేం పాలసీలు అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు స్పష్టత అయితే ఇవ్వబోతున్నా. మీరు కనుక ఇప్పుడే కొత్తగా వీడియో చూస్తుంటే, మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. అదేవిధంగా మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎందుకంటే మన వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ని చెప్పాము. ఇంకొక సాయం ఏంటంటే, ఈ వీడియోని తోటి స్నేహితులకు కానీ ఇంకా ఎవరికైనా తెలియకపోయిన వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మరి ఈరోజు జరిగిన సమావేశం ప్రకారం 40,000 సెన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, భవానీ ఐలాండ్ అరకులోని మరిన్ని సౌకర్యాలు, వైష్ణవి ఇన్ఫ్రాకు 25 ఎకరాల టీడీపీ భూమి కేటాయింపునకు అంగీకారం, ఫార్చ్యూన్ 500 లిస్టులోని ఐటీ సంస్థకు తక్కువ ధరకే భూములు పొందిన ఐటీ సంస్థలకు 3,000, జీసీసీలోనైతే 2,000 ఉద్యోగాలు కల్పించుతారంట. అదేవిధంగా 900 కోట్ల ఏపీ బీడీసీలు రుణాలకు ప్రభుత్వం హామీకి అంగీకరించింది. ప్రభుత్వ సంస్థలకు తక్కువ ధరకే భూములు కేటాయింపు. ఇవైతే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయాలు. అదేవిధంగా కొత్త బార్ పాలసీలు ఏమేంటంటే 1/9/2025 నుంచి 31/8/2028 వరకు కొత్త బార్ పాలసీలు ఏమిటి? 840 బార్లకు టెండర్లు, లాటరీ ద్వారా ఎంపిక, కాలుగీత కార్మికులకు 50% రాయితీతో 10% బార్లు రిజర్వు, 50,000 లోపు జనాభా ఉంటే 30 లక్షల ఫీజు, 50,000 కంటే తక్కువ లక్షల కంటే ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల ఫీజు ఉంటుంది. అదేవిధంగా రిలీజ్ హామీని ఇతర టెస్ట్లో ఉంటుందో అది ఏం అవసరం లేదు. మరి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇవైతే ముఖ్య అంశాలు. మరి అదేవిధంగా ఉచిత బస్ ఎప్పటి నుంచి అనే దానిపై కూడా స్పష్టత అయితే ఇచ్చారనమాట. చూసుకున్నట్టయితే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి పారస్థానికి వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయనుంది. ఆర్టీసీలోని 75% అంటే 848,456 బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నమాట. పల్లె వెలుగు అవేమేంటంటే పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సర్నీలో పథకం అమలవుతుంది. కుటుంబానికి నెలకు 800 ఆదా అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇవైతే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాలపై అయితే చర్చించారు. అదేవిధంగా కొన్ని అంశాలు ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పూర్తిగా నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.